చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రణవి. యాంకర్ శివజ్యోతి తన టాపిక్ ఇప్పుడు అందరి నోట వినిపిస్తుంది. కారణం ఏంటో చాలా మందికి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. తిరుమల శ్రీవారి ప్రసాదం గురించిన ఒక చిన్న వివాదంలో యాంకర్ శివజ్యోతి చిక్కుకుందనే చెప్పాలి. తిరుమల వెళ్ళడం, శ్రీవారిని దర్శించుకోవడం చాలా మందికి ఒక కళ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన శుభ సందర్భం కోసమో లేకపోతే ఏదైనా మొక్కుబడులు చెల్లించుకోవడం కోసమో జీవితంలో ఒక్కసారైనా సరే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఆశపడేవారు హిందువులు పవిత్రంగా ఆరాధించే తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత గురించి, అలాగే చిన్న చితక ప్రతి ఒక్క విషయం మీద అక్కడ జరుగుతున్న వివాదాస్పద అంశాల గురించి చాలాసార్లు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇటువంటి వాటికి ఎక్కువ శాతం మంది దూరంగా ఉండాలని ఆశపడతారు. ఎందుకంటే అది చిన్న విషయం ఏం కాదు. కోట్లాది ప్రజల ఆరాధ్య దైవంగా తిరుమల శ్రీవారిని కొలుస్తారు కాబట్టి చిన్న చిన్న విషయాలకు కూడా మనోభావాలను దెబ్బతినే అంశాలుగా పరిగణిస్తూ ఉంటారు. అటువంటి వివాదంలో శివజ్యోతి చిక్కుకోవడం నిజంగా తన దురదృష్టమని చెప్పుకోవాలి. యాంకర్గా తన జీవితాన్ని సుపరిచితం చేసుకుంటూ అందరి మనసులను మెప్పించిన శివజ్యోతి, అలాగే తన కెరియర్లో బిగ్ బాస్లో అవకాశాన్ని సాధించుకొని ముందుకు దూసుకు వెళ్లిన శివజ్యోతి ఇటువంటి చిన్న విషయంలో వివాదాస్పద అంశంలో ఇరుక్కోవడం నిజంగా తన దురదృష్టమే. ముందు అసలు శివజ్యోతి ఏ విధమైన అంశాల విధంగా ఈ విధమైన వివాదంలో చిక్కుకుందో, అసలు తను ఏ విధమైన కామెంట్స్ చేసిందో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ప్రసాదం పడుకుంటుండు ఫ్రెండ్స్. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు. ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో చూశారు కదండి ఏ విధంగా వెకిలి చేష్టలు, అలాగే నవ్వులు, రీల్స్ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి క్యూ లైన్లో శివజ్యోతి చేస్తుందో. తన సహోదరుడు ఎవరో చెప్తున్నారు, సంథింగ్ పర్సన్, అతనితో పాటు ఉంటూ రిచెస్ట్ బెగ్గర్స్ అంటూ కామెంట్స్ చేయడం వెనక చాలా మంది భక్తులు మండిపడుతున్నారు. ఎందుకంటే క్యూ లైన్లో గంటల కొద్దీ నిలబడి ఒక 5 సెకండ్లైనా 10 సెకండ్లైనా ఆ దైవాన్ని దర్శించుకోవడమే భాగ్యంగా ఫీల్ అయ్యేవాళ్ళు కోట్లాది మంది ప్రతిరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కేవలం ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, అలాగే విదేశాల నుంచి వచ్చే వ్యక్తులు కానీ మన దేశంలో భారతదేశానికి సంబంధించిన ప్రతి విధమైన చారిత్రక అంశంలో తిరుమల అనేది చాలా పవిత్రమైన స్థానంగా భావిస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు బయటకి వచ్చి అలాగే ప్రజలకి, అభిమానులకి సెల్ఫీలు ఇవ్వడం, మేము తిరుమల దర్శించుకున్నాము అని పోస్టులు పెట్టడం, శ్రీవారిని మేము పలానా మొక్కుబడుల విషయంలో, కొన్ని కోరికల విషయంలో ఇలా అడిగాము, మాకిది జరిగింది అని ఎంతో ఆతృతగా సంతోషంగా చెప్పుకోవడం చూశాం. కానీ ఇలా వెకిలి చేష్టలు, ఆ క్యూ లైన్లోనే రీల్స్ చేయటం, ఇదంతా చూస్తుంటే భక్తి విధానం, వారికి తిరుమల వెళ్ళినటువంటి ఉద్దేశం ఏ విధంగా ఉందో మనకైతే అర్థం కావట్లేదు. ఒక సీరియస్నెస్ లేదు, అలాగే ఒక భక్తి లేదు. అక్కడ వాళ్ళ వేషధారణ కూడా ఏదో కాలక్షేపానికి, ఏదో డబ్బులు ఎక్కువయ్యి వెళ్తున్నాం అన్నట్లు వెళ్ళారే తప్ప వాళ్ళు చేసే ప్రతిదీ కూడా అందులో భక్తి అనేది కనిపించడం లేదు. వీడియో చూస్తుంటే అందరికీ అలానే అనిపిస్తుంది. ఎందుకంటే రిచెస్ట్ బెగ్గర్స్ అనే మాట అక్కడ వాడకూడదు. అది ఎంతో పవిత్రంగా భావించేటటువంటి తిరుమల ప్రసాదం. ఎందుకంటే వెళ్ళలేనిటువంటి వ్యక్తులు కూడా తిరుమల ప్రసాదం తీసుకొచ్చి ఇంటి దగ్గర ఎవరికైనా పంచి పెడుతుంటే సంతోషంగా భావించి దాన్ని ఎంతో పవిత్రంగా స్వీకరిస్తారు. అటువంటిది అది దక్కడమే అదృష్టంగా భావించాలి కానీ బెగ్గర్స్ లాగా, అంటే మేము అడుక్కునే స్థానంలో ఉండి దాన్ని తీసుకుంటున్నాం అన్నట్లు ఫీల్ అవ్వకూడదు. అంత బాధపడుతూ అడుక్కోవడం అనేది ఎవరికైనా బాధాకరమైన విషయం. అంత బాధపడుతూ అడుక్కుంటూ అది తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మీకు అక్కర్లేనప్పుడు మీరు వెళ్ళిందే ఆ తిరుమల శ్రీవారి దేవుని యొక్క ఆశీస్సుల కోసం, అంటే ఆశీస్సులు అడుక్కోవడం కోసమే వెళ్ళారు. సరే, మరి ఆ దేవుడు ఇచ్చిన ప్రసాదం మీరు పవిత్రంగా భావించి తీసుకోవాలి కానీ అడుక్కోవడంతో ఎలా పోలుస్తారు?
అందులోనూ రిచెస్ట్ బెగ్గర్స్ అంటే మిమ్మల్ని మీరు హైప్ చేసుకుంటూ మేము చాలా డబ్బున్న వాళ్ళం, మేము చాలా ధనవంతులం అని మీరు ఫీల్ అవుతున్నారు. భగవంతుడి ఆశీర్వాదం లేకుండా ఈ భూమి మీద ఏ ఒక్కరికి కూడా ఆశీర్వాదాలు అలాగే అంతస్తులు ఆస్తులు అనేవి దక్కవని చాలామంది భావిస్తూ ఉంటారు. అలా అనుకునే మీరు ఇంకొంచెం జీవితంలో ముందుకు వెళ్ళాలని, దానికి సంబంధించి ఆశీర్వాదాలు దీవెనలు కావాలని మీరు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మీరు నాకు తెలిసి గర్భంతో ఉన్నట్లు అందరూ అనుకుంటున్నారు కాబట్టి మీరు ఇంకా మీకు పుట్టబోయే సంతానం కోసం మంచి ఆశీర్వాదం దీవెనలు కావాలని తిరుమల వెళ్ళారు. అప్పుడు మీరు ఎంత పవిత్రమైన భావంతో భక్తి భావంతో మీరు అక్కడ మెచ్చుకోవాలో మీకు తెలియలేదనే ఈ వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు శివజ్యోతి కేవలం దీని ద్వారా వివాదంలో చిక్కుకుంది కాబట్టి తప్పదు, ఇక బలవంతంగా ప్రతి ఒక్కరూ నన్ను వీడియోస్ రూపంలో కానీ కామెంట్స్ రూపంలో కానీ తిడుతున్నారు, నేను చేసింది తప్పు అని తనకి మరి అక్కడే అర్థమైందో, మరి ఇంటికి వెళ్ళాక ఎవరైనా చెప్తే అర్థమైందో, ఎలా తెలుసుకున్నారో కానీ వెంటనే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోలో ఏం చెప్పారో అది కూడా మనం చూద్దాం. అందరికీ నమస్తే. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో, నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హర్ట్ అయి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను. అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో 3 నెలలు 4 నెలల సంది శనివారాల వ్రతాల గురించి వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా. అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడినరు. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి, నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను. ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు. అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను. తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది. తను అవైలబుల్లో లేడు. తన తరపున నా తరపున అందరికీ సారీ చెప్తున్నా. సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నా చేతి మీద వెంకటేశ్వర స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా? అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా. ఆయన గురించే కాదు, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా, అందరి దేవులను మొక్కుతా. అందులో వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చిండు. ఈరోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు. అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా? అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోటి నుంచి, మా తమ్ముడు నోటి నుంచి వచ్చినాయి. దానికి డెఫినెట్గా సారీ అడుగుతున్నా. ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు, నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడి ఉండకూడదని, అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు. నేను మళ్ళొకసారి టీటీడీ మెంబర్స్కి అండ్ నా మాటల వల్ల హర్ట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా. అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను. సో నా సారీని యాక్సెప్ట్ చేయండి. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని కోరుకుంటున్నా. మళ్ళొకసారి ఎక్స్ప్లెనేషన్ కాదు, సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందని కూడా కాదు, బట్ నేను చేయగలిగింది ఇది ఒక్కటే కాబట్టి మళ్ళొకసారి అందరికీ సారీ. అండ్ డెఫినెట్గా ఐ ప్రామిస్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇప్పుడు నా ఒంటి మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆ దేవుడు లేకపోతే నేను లేను, నాకు ఆయన ఆశీర్వాదం వల్లనే నేను ఎంత పైకి వచ్చాను అని శివజ్యోతి గారు అయితే సారీ చెప్తున్నారు. కానీ ఆ సారీ చెప్పే విధానంలో ఎక్కడ ఆమె పశ్చాత్తాపడుతున్నట్లయితే కనిపించట్లేదు. బాధగా సారీ చెప్తున్న వారు ముఖం ఎలా ఉంటుందంటే పశ్చాత్తాపంతో కూడి కొంచెమైనా ఆ బాధ, అంత పెద్ద పరిస్థితి, అంత పెద్ద దేవుణ్ణి మనం విమర్శించాము అని అనుకోవాలి. కానీ నవ్వుతూ ఏదో కామెడీగా ఏదో వీడియో చేస్తున్నట్లు రీల్స్ కోసం, కామెంట్స్ కోసం, తన ఫాలోవర్స్ కోసం చెప్తున్నారు. అన్ని మతాలను గౌరవిస్తున్నామని చెప్తున్నారు. అది మంచి విషయమే, అందరూ మెచ్చుకునే విషయమే. కానీ ఒక ప్రత్యేకమైన మతాన్ని కానీ దేవుణ్ణి కానీ ఆ దేవుణ్ణి పూజించే భక్తులని కానీ బాధ పెట్టడం అనేది అది మంచి విషయం కాదు. ఇప్పుడు మీరు సారీ చెప్పినా కూడా దాన్ని ఎవరు అంగీకరించడం లేదంటే దానికి కూడా కారణం అదే. ఎందుకంటే మీరు ఒంటి మీద ఇంట్లోనూ వెంకటేశ్వర స్వామి ఉన్నాడన్నప్పుడు మీకు ప్రతి దినం కూడా ఆ దేవుడి గురించిన భక్తిభావం ఎక్కువయ్యి ఇంకొంచెం భక్తితో మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు మసులుకోవాలి తప్ప బెగ్గర్స్ గానో లేకపోతే మిమ్మల్ని మీరు హైప్ చేసుకుంటూనో దేవుణ్ణి తక్కువ చేస్తూనో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనే చెప్పుకోవాలి. ఇప్పుడు కేవలం తిరుమల వివాదంలో చిక్కుకోవడం మాత్రమే కాదు, ఇప్పుడు తిరుమల శ్రీవారి ఆశీర్వాదంతోనే ఇంతవరకు పైకొచ్చానన్న మీరు
మరి మంచి మార్గంలో ఉండాలి కానీ బెట్టింగ్ యాప్స్ని ఎలా ప్రమోట్ చేస్తారు? బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రమోట్ చేయడం ద్వారా మీరు ఎవరికి మేలు చేస్తున్నారు? ఇది భక్తి మార్గంలో నడిచే వాళ్ళు చేయాల్సే పనేనా? కాదనే చెప్పుకోవాలి. మరి ఇలాంటివన్నీ మీరు కవర్ చేసుకుంటూ మేము దేవుడి ఆశీర్వాదంతోనే ముందుకొచ్చాము, దేవుడి ఆశీర్వాదం వల్లనే ఎంత పైకి వచ్చాము అని చెప్పుకోవడం, జనాల్ని నమ్మించడం కోసం, మీరు చేసిన తప్పుని సర్దిపుచ్చుకోవడం కోసం చేసిన విషయమే తప్ప నిజంగా నిజాయితీగా మీరు చేసింది కరెక్ట్ పని అయితే కాదు. దాన్ని మీరు నిజంగా తెలుసుకుంటే అందరూ సంతోషిస్తారు. ఇటువంటి వెకిలి చేష్టలు అలాగే పిచ్చి పిచ్చి రీల్స్ చేయడానికి పవిత్రమైన స్థానాలను ఎంచుకోవడం కూడా కరెక్ట్ కాదు. అలాగే ఎవరి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు కానీ యూట్యూబ్ అకౌంట్లు కానీ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మీరు అందులో ఏది చేసుకున్నా అది మీ వ్యక్తిగతం, మీ పర్సనల్, ఎవరికి ఇబ్బంది లేదు. చూసేవాళ్ళు చూస్తారు, స్కిప్ చేసేవాళ్ళు చేసేస్తారు. కానీ ఇటువంటి అందరికీ సంబంధించిన ప్లేసెస్లో చేయడం ద్వారా ప్రతి ఒక్క భక్తిపరులు కూడా ఇబ్బంది పడడం, మనోభావాలు దెబ్బతినడం అనేది జరుగుతుంది. ఇటువంటి పనులు ఎంకరేజ్ చేయకుండా ఉండటమే అందరికీ మంచిదని కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నెంబర్ 1 న్యూస్ని ఫాలో చేయండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్.